శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ దేవాది దేవుడు ఈరోజు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, అన్నింటినీ నేనే ఇస్తాను, అది కష్టమైన సుఖమైన. అర్థం కాలేదా? ఒక్కసారి నీ సాయి మాటలు విని అందులో అర్థమేమిటో తెలుసుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ఈ మాటలు చెబుతూ ఉన్నారు. తల్లి, నీ జీవితంలో కష్టమైన సుఖమైన నా కారణంగానే జరుగుతుంది అని. మరి బాబాగారి బిడ్డలకు ఆ తండ్రి కష్టాలు ఎందుకు ప్రసాదిస్తారు? ఎవరైనా సరే, ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు సంతోషంగా ఉండాలని అనుకుంటారు కదా. మరి బాబాగారు ఏంటి, సుఖాలతో పాటు కష్టాలు కూడా ఇస్తానంటున్నారు. ఎందుకు అని ప్రతి ఒక్కరికి ఒక సందేహం రావచ్చు. కష్టాలంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది, మనం చేసినటువంటి కర్మల నుంచి బయటపడటానికి అవి మార్గాలుగా మనకు ఉపయోగపడతాయి, అంతేకాని నిజంగా మనల్ని కష్టపెట్టడానికి కాదండి. ప్రతి తల్లిదండ్రి లాగానే ఆ తండ్రి కూడా తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి అతి త్వరగా వారి పాపకర్మల నుంచి బయటపడి మంచి జీవితాన్ని పొందటానికి కొన్ని కష్టాలైతే తన బిడ్డలను పెట్టాల్సి ఉంటుంది. అది బాబాగారి మనసుకు బాధ కలిగించేదైనా సరే తప్పదు. కొన్ని తప్పవండి. ఆ తప్పనటువంటి కష్టాలను మాత్రం మనం తప్పకుండా అనుభవించి తీరాలి. అప్పుడే వీలైనంత త్వరగా మనం ఆ కర్మల నుంచి బయటపడి ఎంతో ఆనందమైన సంతోషకరమైన జీవితాన్ని పొందగలం. అర్థమవుతుందా అండి? బాబాగారు ఏది కూడా కావాలని తన బిడ్డలను బాధ పెట్టరు. వాళ్ళు సంతోషంగా ఉండటానికి ఇప్పుడు బాధను అనుభవించాలి కాబట్టే ఆ కష్టాలు అనేవి బాబాగారు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అద్భుతం ఏమిటంటే, కష్టాలిచ్చిన ఆ తండ్రే ఆ కష్టాల నుంచి బయటపడటానికి మార్గాన్ని కూడా చూపిస్తారండి. పాపకర్మల నుంచి నా బిడ్డలు బయటపడాలి అని వాళ్ళని కష్టపెట్టి ఊరుకోరు. ఆ కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలో కూడా ఆ తండ్రియే చెబుతారు. ఈ విధంగా బాబాగారు తన బిడ్డలకు ప్రతి ఒక్క విషయంలో దిశానిర్దేశంగా నిలబడతారు. మనం చేయవలసిందల్లా ఆ తండ్రి మాటలు విని ఆయన ఏం చెప్తున్నారో అర్థం చేసుకుని ఆ విధంగా నడుచుకోవడం మాత్రమే. అది మాత్రమే మనం చేయాలి. బాబాగారు ఏం చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది, నా మంచి కోసమే చేస్తారని పూర్తిగా విశ్వసించి మనం ముందుకు నడవాలి. అంతేకాని బాబాగారు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తూ ఉన్నారు, అసలు నన్ను పట్టించుకుంటున్నారా, నన్ను చూస్తూ ఉన్నారా అనేటువంటి ఈ సందేహాలు ఏవి కూడా మీ మనసులో ఉంచొద్దండి. బాబాగారు మీతోనే ఉన్నారు, ఉంటారు, మీకు ఒక మంచి జీవితాన్ని కూడా ప్రసాదిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఈ చిన్న చిన్న కష్టాలన్నీ కూడా కొంచెం దూరం వెళ్ళంగానే మొత్తం తీరిపోతాయండి. అదేవిధంగా బాబాగారు చెప్పినట్టు నువ్వు ఎంత కష్టాన్ని అయితే పెడతావో అంత ప్రతిఫలం మాత్రమే నీకు వస్తుంది. అంతేకాని అంతకు మించినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు ఆశించడం కూడా న్యాయం కాదమ్మా అంటారు. ఎందుకంటే మనకంటే ఎక్కువ కష్టాన్ని అనుభవించేవాళ్ళు, నిద్రాహారాలు మాని శ్రమించేవాళ్ళు, వాళ్ళు పొందాల్సినటువంటి ఆ ప్రతిఫలం కూడా వారికి అందాలి కదా. వారిని కాదని వారికంటే తక్కువ శ్రమ చేసినటువంటి వారికి ఆ ప్రతిఫలాన్ని అందించడం ఎంతవరకు న్యాయం? ఒక్కసారి వారి స్థానంలో ఉండి నువ్వు ఆలోచించు బిడ్డ. ఒకవేళ అదే కష్టం నువ్వు చేసి ఉంటే, నీకంటే తక్కువ శ్రమించే వారికి నేను ఫలితాన్ని ప్రసాదిస్తే నువ్వు బాధపడతావా లేదా అని ఈ ప్రశ్న ప్రతి ఒక్క బాబా బిడ్డకి బాబాగారు అడుగుతూ ఉన్నారండి. నిజమే కదా అండి. మనకంటే ఎక్కువ శ్రమించినప్పుడు వారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్ని రోజులు తిండి మానేసి మరీ కష్టపడ్డారో మనకు తెలియదు. కానీ వాళ్ళు విజయం సాధించారు అంటే మనకంటే ఎక్కువ కష్టాన్ని, ఎక్కువ శ్రమను పెట్టుంటేనే వాళ్ళు తప్పకుండా విజయాన్ని సాధించగలరు. అదేవిధంగా మనకంటే ఎవరైతే తక్కువ శ్రమను పెట్టి ఉంటారో విజయాన్ని సాధించే వరుసలో వారు మనకంటే వెనకే ఉంటారు. తప్పకుండా వారి ముందు మనం ఉంటాం, వారికంటే ముందు విజయం మనం సాధిస్తాం. మనం ఎప్పుడూ దేనిని కూడా నెగిటివ్గా తీసుకోకూడదండి. మనకి ఇది రాలేదు అంటే, దానికి తగ్గ ప్రతిఫలం మనకు అందలేదు అంటే అందుకు సరైన శ్రమ మనం పెట్టలేదని అర్థం చేసుకోవాలి. ఇంకాస్త శ్రమించాలి, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి, విజయాన్ని సాధించి చూపించాలి. అంతేకాని నిరాశపడిపోయి నిస్పృహ చెంది అక్కడే ఆగిపోకూడదండి. ఈ ఒక్క అవకాశమే కాదు, కొన్ని వందల అవకాశాలు ఆ తండ్రి మీకు ప్రసాదిస్తారు.
మీరు జీవితంలో ఎదగటానికి ఎన్ని మార్గాలైతే ఉన్నాయో అన్ని మార్గాలను బాబాగారు మీకు చూపిస్తూ ఉంటారు. తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ప్రతిరోజు కూడా ఒక్కొక్క సందేశంలో ఒక్కొక్క మార్గాన్ని బాబాగారు తన బిడ్డలకు చూపిస్తూ ఉంటారు. మనం తెలుసుకొని ఆ మార్గంలో నడవాలంతే. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. కొంచెం శ్రద్ధగా బాబాగారు ఏం చెప్తున్నారో విందామంటే, బాబాగారు ఇలా అంటూ ఉన్నారు. బిడ్డా, ఇప్పుడు నీ మనసులో నువ్వు అనుకున్న పని జరుగుతుందా లేదా అన్న సందేహం వచ్చింది కదమ్మా. ఇకేమీ లేదు, అంతా అయిపోయింది, నేను అనుకున్న పనిలో విజయం సాధించలేను అని అనుకుంటూ ఉన్నావు కదా. అందుకే ఇప్పుడు నీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి నేను ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చాను తల్లి. ఈ తండ్రిపై నమ్మకం ఉంచి ఈ సందేశాన్ని వింటావు కదా. చూడు బిడ్డ, నువ్వు అనుకున్నట్లు ఇక్కడ ఏదీ జరగదు. ఏదైనా నేను నిర్ణయిస్తాను, నేను చెప్పినట్టే జరుగుతుంది. నువ్వు కోరుకుంటున్న విజయం నువ్వు సాధించబోతున్నావు బిడ్డ. అది చెప్పడానికే వచ్చాను. నా ఈ వాక్కు విన్నాక నీకే తెలుస్తుందమ్మా. ఇప్పుడు నీ జీవితంలో జరిగేవన్నీ నా కనుచూపు మేరలోనే జరుగుతున్నాయి. ఈ విషయాన్ని నువ్వు గ్రహించు. అలాంటి నీ జీవితంలో ఆనందకరమైన రోజులు ఉంటాయి, అలానే కష్టకరమైన రోజులు ఉంటాయి. కొన్ని అయితే నీకు మర్చిపోలేని గాయాలను కూడా ఇస్తాయి. అలా అని నిరుత్సాహపడకూడదు. అసలు జీవితం అంటే ఇలానే ఉంటుంది తల్లి. ఎవ్వరికీ కూడా జీవితం పూలబాట కాదు. కొద్ది రోజులు పూలబాటలో నడిస్తే మరికొద్ది రోజులు తప్పకుండా ముళ్ళబాటలో నడిచి తీరాలి. అర్థమవుతుందా? చూడమ్మా, ఎలా అయినా బ్రతకవచ్చు అని అనుకునేవారు సాధారణంగానే బ్రతుకుతారు. ఒక గౌరవం లేకుండా, మర్యాద లేకుండా బ్రతుకుతారు. కానీ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానినే సాధించాలి, అలానే ఉండాలి అనుకునేవారు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వారికి ఎదురైనా సరే ధైర్యంగా నిలబడగలగాలి. అప్పుడే వారు ఆ విజయాన్ని సాధించగలరు, ఆ లక్ష్యాన్ని అందుకోగలరు, ఆనందంగా ఉండగలరు. జీవితంలో విజయం వస్తే ఎంత ఆనందమో, అలానే దాని వెనుకున్నటువంటి కష్టం కూడా అంతే అందంగా ఉంటుందమ్మా. ఆ కష్టాన్ని ఇష్టంగా భావిస్తే అన్నీ కూడా సులువుగా అయిపోతాయి. అన్నింటినీ నేనే ఇస్తాను, అది కష్టమైన సుఖమైన. కాబట్టి నాతో పాటే నువ్వు నా చెయ్యి పట్టుకుని నడువు, అన్నీ విజయాలే ఎదురవుతాయి. చూడు తల్లి, కష్టపడటం ఎంత ముఖ్యమో సరైన క్రమంలో సరైన సమయంలో కష్టపడటం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఎంత కష్టపడినా సరైన మార్గంలో కష్టపడకపోతే విజయాన్ని సాధించలేవు తల్లి. ఏ విధంగా నీ లక్ష్యాన్ని చేరుకోవాలో ఆ విధంగానే కష్టపడాలి, ఆ విధంగానే నువ్వు ప్రయత్నించాలి. అప్పుడే విజయం అతి త్వరగా నిన్ను చేరుతుంది. అర్థమవుతుందా బిడ్డ? కాబట్టి తల్లి, నేను ఏదైతే చెబుతున్నానో అలానే నడు, అవే ఆచరించు. అన్ని విజయాలు నీకు ఎదురవుతాయమ్మా. నువ్వు ఎన్ని పోరాటాలు ఎదిరించి ముందుకొచ్చావో తెలుసా? నేను చెబుతాను, విను. పూర్తిగా వింటే నీలో ధైర్యం రెట్టింపు అవుతుంది. నేను గెలుపు కోసమే పుట్టానని నీకు అనిపిస్తుందమ్మా. నీకు ఒక విషయం చెప్పనా? చూడు తల్లి, నీకిప్పుడు వచ్చిన కష్టం ఇదే మొదటిది కాదు కదా. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో తెలుసా? నువ్వు పుట్టగానే నడవలేదు బిడ్డ, బోర్ల పడటానికి కూడా చాలా కష్టపడ్డావు, కానీ విజయం సాధించావు. నడద్దామనుకుంటే కాళ్ళల్లో సరైన శక్తి లేదు, చాలా కష్టపడ్డావు. దోగాడుతూ గోడలు పట్టుకొని, మంచాలు పట్టుకొని నడిచావు. చివరికి నడవడం కాదు, పరిగెత్తటం మొదలుపెట్టావు. చూడమ్మా, ఇవన్నీ నీకు ఏమీ తెలియనప్పుడే చేసేసావు తల్లి. నీకు ఏమీ కూడా తెలియదు ఆ సమయంలో. అలాంటి సమయంలోనే నువ్వు ఓటమిని ఒప్పుకోలేదు బిడ్డ. ప్రయత్నించి మళ్ళీ ప్రయత్నించి చివరికి నువ్వే గెలుస్తూ వచ్చావు.
అలానే ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎన్నో కష్టాలను దాటి వచ్చావమ్మా. ఇప్పుడు నీ ముందు ఉన్నది మొదటి కష్టం కాదు. నువ్వు ఇన్ని విజయాలు సాధించుకుంటూ ఇక్కడి వరకు వచ్చి చివరికి ఈ వయసులో అన్నీ తెలిసినటువంటి ఈ సమయంలో భయపడతావా, బాధపడతావా తల్లి? రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. నాకు ఊహ తెలియనప్పుడే ఎన్నో విజయాలు సాధించాను, ఎన్నో కష్టాలను దాటుకొని ఇక్కడి వరకు వచ్చాను. ఏ కష్టాన్ని చూసి నేను భయపడను. తప్పకుండా ఇందులో విజయం నాదే అని నువ్వు నమ్మాలి. అర్థమవుతుందా బిడ్డ? జీవితం అనేది ఎవ్వరికీ కూడా పూలపాన్పు కాదమ్మా. ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటే వారు గతంలో ఎంత కష్టాన్ని అనుభవించారో వారికే తెలుసు తల్లి. దాని వెనుక ఎన్ని కన్నీళ్లు దాగి ఉన్నాయో వారికి మాత్రమే తెలుస్తుంది. నువ్వు కూడా తప్పకుండా విజయం సాధిస్తావు బిడ్డ. జీవితంలో తిరుగులేని విజయాన్ని నువ్వు సాధించగలవు. కాస్త ఓపికగా ఉండమ్మా, అన్నీ నేను సరిచేస్తాను. నువ్వు చేయవలసిందల్లా కేవలం నీ ప్రయత్నం మాత్రమే. నేను ఈరోజు అదే చెబుతున్నాను, తర్వాత కూడా ఇదే చెబుతాను. ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే సరైన మార్గంలో కష్టపడి నడుచుకుంటూ ఉంటారో తప్పకుండా వారు విజయం సాధిస్తారు. అర్థమైందా బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారి సందేశంలో ఎవరినో ఉదాహరణగా మనకు చెప్పలేదండి, మన జీవితాన్ని మనకు ఉదాహరణగా చూపించారు. మనకు ఊహ తెలియనప్పుడే, ఏమీ తెలియనప్పుడే మనం ఓటమిని ఒప్పుకోలేదండి. నిజమే కదా, మనం లేయలేకపోయాం, కనీసం బోర్ల పడటానికి కూడా ఎంతో కష్టపడ్డాం, కానీ తప్పకుండా మనం దాంట్లో విజయం సాధించాం. నడవడం కాదండి, పరిగెత్తడం వరకు ఎదిగాం. ఏమీ తెలియని వయసులోనే కష్టాన్ని ఒప్పుకోలేదు మనం. మరి ఇలాంటి సమయంలో ఇంత వయసు వచ్చిన తరువాత, అన్నీ తెలిసేటువంటి ఇంత అవగాహన వచ్చిన తరువాత, ఇన్ని తెలివితేటలున్న తరువాత కష్టాన్ని ఎలా ఒప్పుకుంటావు, ఓటమిని ఎలా అంగీకరిస్తావు అని బాబాగారు అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి బాబాగారి మాటలను అర్థం చేసుకుంటే నిజమే కదా, నాకు ఏమీ తెలియని రోజులనే నేను ఓటమిని ఒప్పుకోలేదే, విజయాలు సాధిస్తూ వచ్చానే. బాబాగారు ఇంకో మాట కూడా అన్నారు, ఇది నీకు వచ్చిన మొదటి కష్టం కాదమ్మా, నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు? ఇక్కడి వరకు రావడానికి నువ్వు ఎన్ని సమస్యలను, ఎన్ని అడ్డంకులను, ఎన్ని ఆటంకాలను దాటుకొని వచ్చావో నీకు తెలియదా? మరి ఇదేమైనా మొదటి కష్టమా తల్లి నీకు? బాధపడవద్దు, దీనిలో కూడా నువ్వే విజయం సాధిస్తావు. ఆ విధంగా నేను ఆశీర్వదిస్తాను. నా బిడ్డ చెయ్యి నేను వదలనని బాబాగారు చెప్తూ ఉన్నారు. అలాగే మనం విజయం సాధించడానికి అందులో ఎంత శ్రమనైతే పెడతామో అంత ఫలితం మాత్రమే మనకి వస్తుంది. ఎందుకంటే మనకంటే తక్కువ శ్రమించిన వారు మనకంటే ముందు విజయం సాధిస్తే మనం బాధపడతాం కదా, అదేవిధంగా మనకంటే ఎక్కువ శ్రమించిన వారికంటే ముందు మనం విజయం సాధిస్తే వాళ్ళు బాధపడతారు కదా. అందుకే ఏ పనికి ఎంత శ్రమ అయితే అవసరమో అంత శ్రమను తప్పకుండా ప్రతి ఒక్కరూ పెట్టాలి. ఎవరైతే సరైన మార్గంలో కష్టపడతారో వారే అతి త్వరలో విజయాన్ని సాధించగలరు. ఆ విజయాన్ని నేనే అందిస్తాను, అన్నిటికీ మూలం నేనే బిడ్డ అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. ఇక మీరు దేని గురించి ఆలోచించవద్దండి. ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క విజయాన్ని కూడా బాబాగారు మీకోసం తీసుకొస్తారు. అది అందించేంత వరకు బాబాగారు మీ చెయ్యి వదలరు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.